శ్రీ న్యూస్ మీ న్యూస్. ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడం ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవచ్చని జీవన వైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు దైవ వెంకన్న అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతలు నిర్మించాలి, మొక్కలు నాటాలి అంటూ రోజువారీ జీవితంలో సాధ్యమయ్యే అన్ని మార్పులు చేస్తానని పర్యావరణ అనుకూల అలవాట్లు ప్రాముఖ్యత మరియు ఇతరులను నిరంతరం ప్రేరేపించడానికి కూడా కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం అవగాహన ర్యాలీని నిర్వహించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జీవ వైవిధ్య పరిరక్షణ కమిటీ సభ్యులు దైవ వెంకన్న మాట్లాడుతూ జూన్ 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముందస్తుగా అందరికీ అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ ప్రోగ్రామును రాష్ట్ర బయోడైవర్సిటీ ముందే చేయాలని ఒక పిలుపు మేరకు ఈరోజు జూనియర్ కాలేజీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి రాబోయే భావితరాల కోసం మనం మొక్కలు నాటినట్లయితే ఇప్పటికే ఈరోజు మనమే తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి రాబోయే భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి మరి ఇంకుడు గుంతలు తీసినట్లయితే మనకు భూగర్భ జలాలు కూడా ఇనికిపోకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు నరసింహారావు మాట్లాడుతూ దైద వెంకన్న గారి ఆధ్వర్యంలో ఉషోదయ వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముందు ఒక వారం రోజుల ప్రోగ్రాంలో ఒకరోజు ఇక్కడ దైద వెంకన్న గారు కాలేజ్ గ్రౌండ్లో ఎంచుకొని మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే చెట్లను నాటాలి అని అవగాహన కోసం ఒక ర్యాలీ తీసి అందరికీ అవగాహన జరిపించి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదంతో ఈరోజు అందరం ముందుకు పోతున్నాం. చెట్లు మానవాళికి ప్రాణవాయువు అందిస్తాయని, మొక్కలు నాటి భావితరాలకు కానుకగా అందించాలని కోరారు. ఉషోదయం వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లయ్య మాట్లాడుతూ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోవటం కోసం దైద వెంకన్న ఆధ్వర్యం లోపల ఉషోదయ ఆధ్వర్యం లోపల ఈరోజు మరి ర్యాలీ చేసి మరి చెట్లను కాపాడండి, చెట్లను నాటండి, మరి వృక్షో రక్షితం అని చెప్పేసి, అదేవిధంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని చెప్పేసి, మొక్కలను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈరోజు మన గ్రౌండ్ లోపల ర్యాలీ చేసేయడం జరిగింది. ప్రతి ఒక్కరం కూడా మొక్కలను నాటి ఆ మొక్కలను పెంచే బాధ్యత కూడా మనం తీసుకొని ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటూనే వచ్చే తరాల వాళ్లకు మరి ఆక్సిజన్ అందించడం కోసం మరి మనుషులు వృక్షాలు లేకుండా మరి మనుషులం బ్రతకలేము. వృక్షాలు లేకుండా మనుషులు బ్రతకలేము, మనుషులు లేకున్నా వృక్షాలు బ్రతుకుతాయన్నారు. కోట కనకయ్య మాట్లాడుతూ మరి దానికి సంబంధించిన ప్రతిజ్ఞ చేశాం. చెట్లను మనం ఎలా కాపాడాలి, అవి మనం ఎలా కాపాడతాయి. ఈ చెట్లు కనుక లేకపోతే కార్బన్ డైఆక్సైడ్ యొక్క పర్సంటేజ్ పెరగడం వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. దానివల్ల ఈ టెంపరేచర్లు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యొక్క వాతావరణంలో ఉష్ణోగ్రత ఆ కారణంగానే పెరుగుతున్నాయి. కాబట్టి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ని మనం తగ్గించుకోవాలంటే మనం చెట్లను అనేకంగా పెంచుకోవాల్సిన అవసరము మన మీద ఉంది. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ ఇంటి ఆవరణలో మొక్కలను నాటాలని కోరారు. ఆకుల చెంబయ్య మాట్లాడుతూ చెట్టు లేనిదే బ్రతికే లేదు, మానవ జాతికి మెతికే లేదు. గత 20 సంవత్సరాల కానుంచి ఇదే నడుస్తుంది. ఇదే ప్రాధాన్యతతోటి ఈ మన ఉషోదయ ఆధ్వర్యం లోపల గత 10 సంవత్సరాల కానుంచి చెట్లు పెడుతూనే ఉంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ చెట్ల ప్రాధాన్యత, ఎందుకంటే చెట్టు లేనిదే బ్రతికే లేదు, ఎందుకంటే మానవ జాతికి మెతికిచ్చేది ఓరు. చెట్టు లేనిదే బ్రతికే లేదు, మానవ జాతికి మెతికే లేదు. అందుకే ప్రతి ఒక్కరూ చెట్టు ప్రాధాన్యతను గుర్తించి చెట్లను నాటాలని కోరారు. రిటైర్డ్ టీచర్ మాట్లాడుతూ బయోడైవర్సిటీ మన అదుపు తప్పినట్లయితే దాన్ని మనం అదుపు చేయలేము. ఇప్పటికే చాలా దాని సింటమ్స్, ఇవాళ కరోనా ఇలాంటి విపరీతమైనటువంటి రోగాలు రావడానికి కూడా బయోడైవర్సిటీలో వచ్చేటువంటి ఇన్బ్యాలెన్సెస్, అంటే ఇకాలజికల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే దెబ్బతింటుందో పూర్తిగా అసలు ఈ మానవాళే నశించేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఉప్పెనలు లాంటివి, ఈ ఎలినినో, లానినో ఇవన్నీ రావడానికి కూడా కారణం ఏంటంటే ఎప్పుడు వర్షాలు రావాలన్నా అప్పుడు రావు.
ప్రకృతిలో కార్బన్ డయాక్సైడ్ను తగ్గించి ఆక్సిజన్ను పెంచటం కోసమే చెట్లను పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ కమిటీ సభ్యులు నరసింహారావు, మల్లేశం, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.